ఈ జమ్మూ కాశ్మీర్ లో దొరికిన వాళ్ళేమో జైసే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళతో లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి బయటకు వచ్చింది. ఇంకా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఏంది ఎట్లా అనేది ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దాం అనుకునే ప్లాన్ కూడా త్వరలోనే బయటకు వచ్చేస్తుంది. ఈ హైదరాబాద్ లో దొరికినోడేమో ఐఎస్కేపీ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళతో టైఅప్ నుండి లింకులు ఉండి వాళ్ళు చెప్తే ఇక్కడికి ఇన్ ఫ్యూచర్ ఇక్కడికి బ్లాస్ట్ చేయాలా గిట్లా చేయాలని చెప్పేసి వాళ్ళతో వీనికి సంబంధాలు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈడ దొరికిన వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్ట్ క్యాంప్లకి కనెక్ట్ అయి ఉన్నోళ్ళు ఈడ బ్లాస్ట్ అవ్వడు. అండ్ ఆ బ్లాస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ కార్ i10 i20 కార్ ఉన్నది, అది గ్యాస్ దే అని చెప్తున్నారు. ఇన్ కేస్ సిఎన్జి గ్యాస్ తోని పేలుంటే ఇంకొకలాగా ఉంటది, కానీ ఈ పాకిస్తాన్ వల్లనే పేలింది అని క్లారిటీకి వచ్చేసిండ్రే అంటే ఇంకా అలా బద్దలు భాషంగా అప్పుడు మాత్రం 100% ఇది ఫిక్స్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడే మనము సీజ్ ఫైర్ చేసినప్పుడే మోడీ గారు చెప్పేసిండ్రు యాక్ట్ ఆఫ్ వార్ అవుతుంది అని చెప్పేసి. సో ఈసారి యాక్ట్ ఆఫ్ వార్ అనేది వార్నింగ్ ఇవ్వకుండా దులిపి పడేసుడే, ఇది మాత్రం ఫిక్స్ అయిపోవాలా పాకిస్తాన్, గుర్తుంచుకోండి.